మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రవి గారు. మన ఉదయ్ కృష్ణారెడ్డి గురించి మాట్లాడితే ఒక సామాన్యమైన అంటే ఒక చిన్న ఉద్యోగం నుంచి కానిస్టేబుల్ నుంచి అవునండి. నిజంగా ఒక ఐపీఎస్ అంటే గాడ్ గిఫ్ట్ అమ్మ. అందరికి రాదు, ఎంతో కష్టపడినా అదృష్టం వస్తేనే అవును. ఆ అదృష్టాన్ని వీళ్ళు చేతులారా పోగొట్టుకుంటారమ్మా ఇలాంటి వేషాలు వేసేసుకొని. ఇందులో నిజంగా ఎవరిదే తప్పమ్మా? ఎవరిది తప్పు అంటే ఇద్దరిది తప్పండి. ఇద్దరిది అది తప్పు. ఎప్పుడైనా ఒక తప్పు జరగాలి అంటే ఇద్దరు ఏదన్నా చేస్తేనే తప్పు జరుగుతుంది. ఇప్పుడు ఒకవైపు నుంచే ఏం లేదండి. ఇప్పుడు ఇద్దరు ఈవిడ అఫ్ కోర్స్ ఈమె కూడా ఐపీఎస్ ట్రైనింగ్, ఇతను కూడా ఐపీఎస్. సో ఇతను చాలా కష్టపడి, తల్లిదండ్రులు లేరు ఇతనికి, చిన్నప్పుడే పోతే నానమ్మ పెంచి పెద్ద చేసింది. అతను ఒక కానిస్టేబుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను సెలెక్ట్ అయ్యాడు. అయినప్పుడు అంటే హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ డిపార్ట్మెంట్ లో సిఐ గారు కానీ ఇంకా ఎవరో అతన్ని చాలా హరాస్ చేశారట. చేసినప్పుడు ఈ ఇల్ ట్రీట్ చేసినప్పుడు, నేను ఈ స్థాయి తక్కువ స్థాయిలో ఉన్నందుకు నన్ను ఇలా చేస్తున్నారు కదా, సో నా స్థాయి ఎలా ఉండాలంటే నేను అందరినీ కమాండ్ చేసేలాగా, నన్ను అందరూ గౌరవించేలాగా ఉండాలి అంటే నేను ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయితే అప్పుడు నాకు ఇది అవుతుంది. కాబట్టి నాకు ఇది అవసరం లేదని రిజైన్ చేసేసి చాలా పట్టుదలగా 4 times రాసి 4 times లో కూడా అతను ఫెయిల్ అయిపోతే, ఒకసారి అదేంటి ఐఆర్ఎస్ వచ్చింది అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వస్తే కూడా నాకు అది వద్దని చెప్పేసి ఈ ఐపీఎస్ వచ్చేదాకా అతను కష్టపడి చదువుకొని ఒక మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. 360 అబోవ్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అతను. అంటే ఐపీఎస్ అంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. మీరు నిద్రాహారాలు మానేసి లైఫ్ అంతా మీరు సాక్రిఫైస్ చేసి ఒక ఏమంటారంటే ఒక యజ్ఞం చేస్తున్నట్టు, ఒక గోల్ కోసము దీక్ష, మీరు అన్నట్టుగా ఒక దీక్ష చేస్తున్నట్టు, ఎటువంటి పైన అట్రాక్షన్స్ లోన్ కాకుండా మీరు ఒక ఏకాగ్రతతో ఉంటే అప్పుడు మీకు వస్తుందన్నమాట. సో ఇతను అంత కష్టపడ్డాడు. ఇతని గురించి కొన్ని సంవత్సరాల కిందట ఒక స్టోరీ కూడా టెలికాస్ట్ అయింది, ఇన్స్పిరేషన్ లాగా. సో ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఐపీఎస్ అయ్యాడని చెప్పేసి. సో అదంతా మనం అతని గురించి మాట్లాడుకుంటే అదంతా అతని కష్టమే, చాలా కష్టపడ్డాడు. సో నాన్న అమ్మ లేరు, నాకు మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు, పెద్ద ఆవిడకి ఈ లోకం పోకడ తెలియదు, ఇప్పుడు సొసైటీలో జరిగి ఉండేది తెలియదు. సో తనను తాను మోల్డ్ చేసుకొని, తనను తాను మోటివేట్ చేసుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చాడు. సో ఇంకొక 1 year అయిపోతే అతను ట్రైనింగ్ కూడా అయిపోతుందంట. సో అలాంటి టైంలో చెప్తున్నా, ఒక ఈ చిన్న ఇటుక పెట్టి ఒక పెద్ద ఒక మంచి ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేశారంటే కూలగొట్టారు. ఇప్పుడు ఇతను కూడా చిన్నగా కష్టపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చినప్పుడు నీ మంచితనము, నీ ఇన్స్పిరేషను అంతా ఇవాళ ఒక పేక మేడలా కూలిపడిపోయింది. దానికి కారణం ఏంటంటే అతని, ఎందుకంటే మరి అంటే ఒక ఐపీఎస్ స్థాయిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది రాధగారు, మనము ఐపీఎస్ అంటే చాలా అంటే ఎంతమంది నువ్వు శాసిస్తావు, ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావు, ఇలా కాదు ఇలా అని చెప్పాల్సిన స్థితిలో ఉండే పొజిషన్ నీది, ఒక మంచి హయ్యెస్ట్ క్యాడర్ అది, ప్రతి ఒక్కరూ నీకు సెల్యూట్ చేసే క్యాడర్ కదా. అలాంటిది ఇవాళ నువ్వు చేసిన పని వల్ల ఏమి చదువురా అని వాళ్ళు కూడా, ఈ లోకజ్ఞానం లేని వాళ్ళు కూడా అతని గురించి చాలా చెడుగా కామెంట్ చేస్తున్నారంటే ఇతను చేసిన పనే, అంతే కదా. లేకపోతే అతన్నే పొగిడిన వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పెళ్ళైన అమ్మాయితో నువ్వు ఒక స్థాయిలో ఉండి ఇలాంటి అఫేర్ పెట్టుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే అతనే చెప్తున్నాడు, మేము రిలేషన్షిప్లో ఉన్నాము. సరే రిలేషన్షిప్లో ఉన్నారు, ఎంతవరకు ఉన్నారు, పెళ్లి కానంత వరకు ఉన్నారు. సరే ఏ పరిస్థితుల్లో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదో మనకు తెలియదు. మరి నీ లైఫ్ వేరే, నా లైఫ్ వేరే అని ఆమె ఇంకొక అన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ రోజే మీరు అతను ఇంకా కుదరదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ పెళ్ళైంది, నువ్వు పరాయి భార్య కాబట్టి నీకు నాకు సంబంధం లేదని ఆ రోజు అఫీషియల్ గా చాలా కరాఖండిగా అతను చెప్పింటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది కాదు. ఏం చేశారంటే అదే కంటిన్యూ చేశాడు. మేము ఎమోషనల్ గా దగ్గర అయ్యాము అని అంటే ఫిజికల్ రిలేషన్ రాధగారు ఎవరి మధ్యలో అయినా ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు, నేను మళ్ళీ చెప్తాను, ఎమోషన్స్ ఏమీ ఉండవు. మీకు శరీరాల అవసరాలు తీర్చుకుంటున్నారే తప్ప మీకు మనసుతో మీరు ఏ మనిషిని కూడా ఇష్టపడట్లేదు. సో ఇందులో జరిగింది కూడా అదే. నిజంగా ఒకవేళ అతని పాయింట్ ప్రకారమే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు, ఇంకా పెళ్ళైనా కూడా ఇష్టపడుతున్నాను అన్నప్పుడు ఏం చేయాలంటే
ఇలా మనం కంటిన్యూ చేస్తే రేపు నీ లైఫ్ పాడవుతుంది కాబట్టి ఎలా అయినా సరే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, ఎందుకంటే నాకు శరీరంతో నాకు సంబంధం లేదు, నువ్వు సంతోషంగా ఉండడం నాకు కావాలి, కాబట్టి దీనికి ఇప్పుడు మనం ఫుల్ స్టాప్ పెడదాము అనేసి నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకొని ఉంటే ఎస్ నిజంగా మీరు అన్నట్టుగా ఎమోషన్స్ కాదు, అక్కడ ఇద్దరు ఫిజికల్ నీడ్ కోసం ఏకమయ్యారు. ఓకే, అంటే నా పరిస్థితి ఏంటి, నేను ఎంత మంచి స్థాయిలో ఉన్నాను, ఇంకొక సంవత్సరం అయితే నేను ఒక జిల్లాను శాసించే అధికారిని అవుతాను, ప్రతి ఒక్కరూ నా కింద పనిచేస్తారు కదా, నా కనుసన్నల్లో మెలుగుతారు అనేది కూడా ఆలోచించకుండా ఆమెతో కంటిన్యూ చేసినప్పుడు ఏమైందంటే ఎస్ ఆమె కూడా వచ్చింది, ఇద్దరు మంచి టైం పాస్ చేశారు. ఎక్కడ చెడిందంటే ఇతనికి మళ్ళీ పెళ్లి చూపులు చూస్తున్నారు. సో హీ వాంట్స్ టు సెటిల్ ఇన్ లైఫ్. ఏం చేయాలి అప్పుడు, మరి ఇది కంటిన్యూ అవుతే ఈ పెళ్లి చేసుకొని అతను లైఫ్లో ఉండలేరు, అందుకని చెప్పేసి ఇంకా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కాబట్టి ఇంకా మనము ఇది వరకు లాగా మనం కంటిన్యూ చేయలేము, కాబట్టి ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెడతాము అనుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే అలా కాదు కదా, నువ్వు నాతోనే ఉండాలి, నాతోనే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి ఆమె ఇతన్ని బలవంతం పెట్టడం మొదలుపెట్టింది. ఎలా బలవంతం పెట్టిందంటే ఇష్టం అంటే అతను చెప్తాడు నాకు ఇష్టం లేకుండా తలుపులు కొట్టేది, నా మీద పడేది, ఇష్టం లేకుండా కాదండి, లాస్ట్ మూమెంట్ వరకు ఇతను కూడా ఎంజాయ్ చేశాడు. నిజంగా ఇష్టం లేకుండా తలుపులు కొట్టినప్పుడు నీ మీద పడ్డప్పుడు నువ్వు వెంటనే లాక్కుంటామని బయటికి రావాల్సింది కదా, నువ్వు వెంటనే ఆమెను తోసుకుంటూ బయటకు వచ్చేసి నలుగురికి చెప్పాల్సింది, సార్ మేము రిలేషన్షిప్లో ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఈమె పరాయి స్త్రీ అయిపోయిందో, పరాయి ఒక భర్త భార్య అయిందో, సో నాకు సంబంధం లేదు, సో నేను ఎంత చెప్పినా వినట్లేదు, మీరు మాట్లాడండి అని చెప్పేసి నువ్వు చెప్పాల్సింది. నువ్వు ఏం చెప్పలేదు అంటే నువ్వు కూడా అందులో ఎంజాయ్ చేసావు, నువ్వు కూడా అందులో ఆనందాన్ని చూసావు, మరి ఇప్పుడు ఆమెనే బ్లేమ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఏం చేశారంటే ఆమె అలా కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇతను ఏం చెప్తున్నాడంటే టు బీ సేఫ్ సైడ్, ఈ మధ్య కాలంలో అంటే చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది, మంచి క్వాలిఫికేషన్స్ ఉంటే, విద్యాబుద్ధులు ఉంటే మీ మైండ్ చాలా బాగా ఆలోచిస్తుంది అనేసి ఒక చదువు సంస్కారం అనేది. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి నీచమైన ఆలోచన చేస్తున్నారు. సో ఇప్పుడు ఆమె ఎమోషనల్గా నీకు దగ్గర అయినప్పుడు నువ్వు వీడియో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆమె నీ మీద పడుతున్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం, అవన్నీ తీసేసి ఏం చేశాడంటే అతను ఏమంటాడంటే ఎప్పుడైనా ఏదన్నా ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ వాళ్ళ హస్బెండ్ నన్ను క్వశ్చన్ చేయకుండా ఉండాలని నేను వీడియోస్ తీసుకొని ఏం చేశాడంటే నా తప్పు ఏం లేదు, నేను శ్రీరామచంద్రమూర్తిని, సో మీ ఆవిడే వచ్చి నా మీద పడుతుంది కాబట్టి నా తప్పు ఏం లేదు, మీ ఆవిడ నువ్వు కంట్రోల్ చేసుకోమని చెప్పేసి ఈ మెసేజ్ అతనికి పెట్టాడు వాళ్ళ హస్బెండ్. పెట్టినప్పుడు ఏమైందంటే మరి ఎవరు మాత్రం ఊరుకుంటారండి, ఏ హస్బెండ్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అతను ఎవరైనా కదా, ఏం చేశాడంటే ఈమెను కోప్పడ్డాడు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు ఈమెకి అదేంటి నేను నీతో కంటిన్యూ అందామనుకున్నాను, మా హస్బెండ్కి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు అనేసి మళ్ళీ అన్ని ఉల్టా పెట్టింది, నన్నే ఇది చేశాడు, నన్ను జుట్టు పట్టుకొని లాకెళ్ళాడు అంటే కత్తి పెట్టాడు. మళ్ళీ చెప్తానండి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్లో కత్తులు కటార్లు కండోమ్స్ ఉంటాయా, సో ఆమె ఏ క్లెయిమ్ చేస్తుంది, ఎస్ మళ్ళీ చెప్తున్నా నేను ఇతన్ని సపోర్ట్ చేయట్లేదంటే ఈమె చెప్పిన దాంట్లో 50% మాత్రమే నిజము, 50% అన్ని క్రియేట్ చేసి ఆ గ్రెడ్స్తో అతన్ని ఇది చేసింది. సో ఇతని తప్పులు ఎస్ 100% కాదు 200% ఇతని తప్పు ఉంది. ఇప్పుడు ఈమె వైపు వస్తే ఇది ఇతని వైపు, సో అందుకని ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అతను ఏం చేశాడంటే ఇవన్నీ తట్టుకోలేక ఇవన్నీ ఇలా ప్రూవ్ చేసినప్పుడు ఈమె కంప్లైంట్ ఇచ్చారంటే అతను ట్రైనింగ్ నుంచి అతన్ని సస్పెండ్ చేసేసారు. అయితే ఏం చేశాడంటే అది బాధ భరించలేక ఓవర్ డోస్ తీసుకున్నాడు ఆల్కహాల్. అతను ఎటువంటి అంటే విషాలు కానీ, ఎందుకంటే అతను స్టమక్ క్లీన్ చేసినప్పుడు ఇతను ఓవర్ డోస్ అయినంత వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు తప్ప విషాలు ఏమీ తీసుకోలేదని వాళ్ళు డాక్టర్ వాళ్ళు రిపోర్ట్స్ లో తేలింది. కాబట్టి ఇతను సూసైడ్ అటెంప్ట్ చేయలేదు, ఎక్కువ తాగేశాడు, తాగినప్పుడు అన్కాన్షియస్ అయిపోయాడు. సో ఈమె వైపుకి వస్తే ఎస్ ఆడవాళ్ళు అంటేనే ఏ పని చేసినా కూడా నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తాను. అలాంటిది ఒక ఐపీఎస్ ట్రైనింగ్ అయినప్పుడు నువ్వు ఎంత ఇదిగా ఉండాలి. సరే ఇన్ని రోజులు అతనితో నువ్వు కన్యూస్ మీ ఇద్దరికి ఎందుకు చెడిందో, ఎందుకు ఇద్దరు పెళ్లి చేసుకోలేదో, ఇంకొక అతనితో నువ్వు ఒక బంధంలో ఉన్నప్పుడు, పెళ్లి బంధంతో ఉన్నప్పుడు ఇతనితో నువ్వు కంటిన్యూ చేయకూడదు. లేదు, ఆమె వైపు నుంచి మాట్లాడితే నీకు అతను సరే బలవంతంగా పెళ్లి చేశారో, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారో, సర్కమ్స్టెన్సెస్ మిమ్మల్ని అలా ఫోర్స్ చేసినప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్తో నువ్వు తెగదప్పులు చేసుకొని నాకు ఇతనే కావాలి, అతనితో నేను ఉండలేను అని మీరు సెటిల్ చేసుకొని ఇతనితో ఉంటే కూడా హర్షించేది.
కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు నీకు ఫ్రెండ్ కావాలి, ఇంటికి వెళ్ళినప్పుడు నీకు హస్బెండ్ కావాలి. కానీ చేతులారా వాళ్ళ వృత్తి దగ్గర అవమానపడ్డారు, అంతే. వాళ్ళకు జాబ్ లేకుండా, అంటే ఇప్పుడు ఇంకా ఒక మంచి పోస్ట్ ఎలాగంటే లేకుండా రాజు గారు ఇప్పుడు చేసుకుంటున్నారు. సామాన్యులు కూడా జనరల్ గా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఈ ఆటో వాళ్ళు, తర్వాత రిక్షాలు తొక్కే వాళ్ళు, తర్వాత కొంతమంది ఏం చేస్తారు తాగేసి పెళ్ళాన్ని కొడుతూ వేరే అఫేర్స్ పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళకి మనం ఏం బాధిస్తుంటే ఐపీఎస్లు ఐఏఎస్లే చేస్తున్నారు. మా జోలికి ఎందుకు వస్తావు సార్, వెళ్ళి మీరు వాళ్ళని మాట్లాడుకోండి, మా దగ్గర ఇది మామూలే అని మాట్లాడడానికి మనం ఒక స్కోప్ ఇచ్చామన్నమాట. సో ఏది ఏమైనానంటే ఎవరితోనైనా సరే మీకు ఒక రిలేషన్షిప్ కావాలి, హస్బెండ్ నచ్చలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ తో సెటిల్ చేసుకోండి. బాబు నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి నేను నీతో సెటిల్ చేసుకొని వేరే అఫేర్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు లాస్ట్ కి ఏమైందండి, లాస్ట్ కు ఏమైనా సస్పెండ్ చేశారు, అతన్ని సస్పెండ్ చేశారు. మీరు ఎంతో కష్టపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది, మీరు మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టుగా ఇలా దిగజారిపోయారు అంటే దీనివల్ల మనం అందరం, మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది అంటే ఎప్పుడైనా సరే ఇల్లీగల్ అఫేర్సే. మీరు అంటే నన్లేసి భార్యతో కానీ భర్తతో కానీ మీరు సెటిల్మెంట్ చేసుకోకుండా మీరు ఇలాంటివి కొనసాగిస్తే ఎప్పుడైనా సరే అది మీ జీవితాలకు ముప్పు. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఏం చెప్తున్నామంటే మనము దయచేసి హస్బెండ్తో సెటిల్ చేసుకోండి. నువ్వు నాకు నచ్చలేదని చెప్పండి. ఇప్పుడు చూడండి ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటిదాకా ఈ మంత్ 14 దాకా దాదాపు 550 మంది భర్తలు భార్యల చేతిలో చనిపోయారు. ఇప్పుడు ఎవరు బాధితుడు అంటే దీంట్లో ఎవరు బాధితుడు చెప్పండి? మీ ఇద్దరు బాగానే ఉన్నారు, ఎంజాయ్ చేస్తారు, భర్త ఏమి తెలియని భర్త ఇప్పుడు బాధితుడైపోయాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఇది జరగలేదు, ఈ హస్బెండ్ నచ్చలేదు కాబట్టి అతన్ని కూడా మళ్ళీ ఏ మిక్సీలో వేసి తిప్పుతుందో ఏ గ్రైండర్లో వేస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నిటికి కంటే ముందు ఏదైనా సరే ఇల్లీగల్ అఫేర్స్ అనేది పెట్టుకోకండి. ఏదున్నా కూడా సెటిల్ చేసుకున్న తర్వాత మీ స్నేహాన్ని మీరు కొనసాగించండి. ఒక కష్టపడి ఒక కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ అనేది నిజంగా చిన్న విషయం కాదు, చేతులారా నాశనం చేసుకున్నారమ్మ. సో నిజంగా ఇదైతే కొంచెం బాధ ఇస్తుంది. ఇంత మంచి పోస్ట్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఇద్దరు చేతులారా కాదు రాదు గారు. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఆయన ఎవరైతే ఉన్నారో ఒకవేళ అతని వైపు నుంచి మాట్లాడతాను ఏం తప్పు చేయలేదు, ఆవిడే మీద పడింది, ఆవిడే అది చేసినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ప్రెస్ మీట్ పెట్టి నాదేం తప్పులేదు, సో కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను, నన్ను ఫోర్స్ చేస్తుంది అనేసి నువ్వు ప్రతి ఒక్కరికి నువ్వు ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. సో ఇవాళ నన్ను ఏం తప్పు లేకుండా నన్ను బ్లేమ్ చేస్తున్నారంటే తప్పు లేకుండా ఎవరు బ్లేమ్ చేస్తారండి? సో ఇతనిది ఉంది, ఆమెది కూడా ఉంది. కాబట్టి కంపల్సరీగా క్లారిటీ అయితే ఇందులో కావాలండి. రైట్, థ్యాంక్ యూ అమ్మా.